శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం అందరికీ కూడా. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ కూడా నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలండి. అలాగే ఎవరైతే ఈ ఛానల్ స్టార్ట్ చేస్తాననగానే వీక్షిస్తూ వస్తున్న ప్రేక్షకులకు కూడా అందరికీ కూడా నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో ఈ రోజు మనకి వారి ధ్యాన జ్ఞాన అనుభవాన్ని మనతో పంచుకోవడానికి మనకి మరింత జ్ఞాన సముపార్జనకై మనం చేస్తున్న ఈ కృషికి వారికి కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి జ్ఞానాన్ని అందిస్తూ సో తెనాలి నుండి కె శివప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్ మీకు. శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరపున మీకు స్వాగతం. థాంక్ యూ థాంక్ యూ. సార్. ఓవర్ టు యూ. 5 మినిట్స్ మెడిటేషన్ చేయించాలా మేడం? యెస్ క్లాస్ సార్. స్టార్ట్. ఓకే సార్. ఒక 5 మినిట్స్ ధ్యానం చేద్దాం మేడం అందరం.
లాస్ట్ 1 minute. Thirty seconds. 20 seconds. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రెండు అరచేతులు రెండు కాన్సెప్ట్ పెట్టుకున్నాను మాస్టర్స్. ఆ దివ్యశక్తి అనుభూతిని చెందాం. 1, 2, 3, 4, 5. నెమ్మదిగా పళ్ళు చూస్తూ ఎంతో అర్థం చూసుకొని బయటకు వద్దాం మాస్టర్. మనకి జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి దంపతులకు కృతజ్ఞతలు తెలియపరుచుకున్నామండి. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు తెలియజేస్తానండి. ఈ జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, వారి దంపతులకి, వారి పిల్లలిద్దరికి ఆత్మ ప్రణామాలండి. మునిబాబు దంపతులకు ఆత్మ ప్రణామాలండి. తెనాలిలో మా గురువు గారు బాలసరస్వతి అమ్మగారు, వారి దగ్గర మేము జ్ఞానబోధలో చాలా ఉన్నతంగా ఎదిగాము. వారికి ఆత్మ ప్రణామాలండి. ఇందుమతి మేడం గారు మాకు అవకాశం ఇచ్చినందుకు ఆత్మ ప్రణామాలు. దీంట్లో వీక్షిస్తున్న అందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే సార్. నా పేరు కొంజేటి శివప్రసాద్ మేడం. తెనాలి మాది. సౌండ్ సరిగ్గా ఉంది మేడం. ఉంది సార్. మాది వ్యాపారం మేడం. ధాన్యము, జొన్నలు, తవుడు ఇట్లా పీడికి సంబంధించిన ముడిసరుకుల వ్యాపారం మాది. మా నాన్నగారి దగ్గర చదివిస్తుంది, మేము అదే ఫాలో అవుతున్నాము. నాకు ఈ ఆధ్యాత్మికం 14 ఏళ్ళ నుంచే ప్రవేశం జరిగిందండి. ఇప్పుడు నాకు 53 years. అది ఎలా అయిందంటే, చిన్నప్పుడు తెనాల్లో కనికాపరమ దేవస్థానం అనే గుడి ఉంది. అక్కడ కొంతమంది స్వామీజీల ప్రసంగాలు జరుగుతూ ఉండే. మా నాన్నగారికి హరికథలు మీద చాలా మక్కువ అనమాట. టేప్ రికార్డులో నన్ను అక్కడ ఒకటి అరేంజ్ చేసి నన్ను రికార్డ్ చేయమనేవాడు. ఆ రికార్డింగ్ పర్పస్ నేను ఆ టెంపుల్కి వెళ్ళి ఒక 2 hours 3 hours రికార్డ్ చేస్తుండేవాడిని. అది తర్వాత వినటం కోసం. సరే, అప్పుడు వెంటనే ఎవరో అక్కడ స్వామీజీ బోధలు ఉండి ఈ నాకు తెలియకుండా ఆ బోధలు వినటంలో బాగా ఇంట్రెస్ట్ చూపించేవాడిని. అప్పటి నుంచే శ్రీకాళహస్తి నుంచి రామచైతన్య గారు అని చెప్పి ఒక గురుగారు ఇచ్చారు. సరే, వారి బోధలు
వింటున్నాను. ఒకసారి వారు ఒక వారం రోజుల తర్వాత ధ్యానం క్లాస్ కూడా ఉంది, మార్నింగ్ పూట రండి అన్నారు. సరే మార్నింగ్ ఒక 5 డేస్ ధ్యానం నేర్పించారు. బాగుంది, చాలా చాలా అంటే చాలా బాగుంది. సరే ఆ ధ్యానం చేస్తూ ఉన్నాను. అలా చేస్తున్న క్రమంలో కొన్ని రోజుల తర్వాత నాకు థర్డ్ ఐ ఓపెన్ అయింది. థర్డ్ ఐ అన్న విషయం నాకు ఇప్పుడు తెలుసు, అప్పుడు తెలియదు. దాని సిమ్టమ్స్ ఏంటంటే నాకు జరగబోయే తెలిసి చాలా విషయాలు నాకు మనసుకు తెలిసి ఈ నాకే విచిత్రం అనిపించేది. ఏంటి అసలు ఈ విధంగా తెలవడం ఏంటి అని చెప్పి బాగా థ్రిల్లింగ్ గా ఉండేది. అసలు రాను రాను ఏమైందంటే మంచి జరిగితే బాగానే ఉంటుంది, కానీ చెడు జరిగితే తట్టుకోలేకపోతున్నాను. ఏదైనా యాక్సిడెంట్ చూడబోతున్నాను ఒక గంటలో అంటే నాకు ఇప్పుడే ఆందోళన స్టార్ట్ అయ్యేది. అమ్మో ఏం చూడాలి, ఏం తెలుసుకోవాలి అని చెప్పి ఈ గంట సేపు నేను ఆ మానసిక వ్యధ తట్టుకోలేకపోయేవాడిని. అది ఎందుకంటే ఏమో మా వాళ్ళదేమో నేను వచ్చిందేమో. మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ, 21 మెంబర్స్ ఉండేవాడు. తెలిసిన వాళ్ళ తినాలా, ఆ చెడు వార్త తెలిసిన వాళ్ళ అన్న ఫీలింగ్ తో భయం ఉండేది. ఆ భయం తట్టుకోలేకపోయామండి. సరే 1 అవర్ లో 2 అవర్స్ లో విషయం తేలిపోయేది. ఎవరో దారిన పోతుంటేనో ఆ, అది జరిగిందని తెలిసేది. సరే మంచి జరుగుతున్నప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. ఈ ఈ చెడు నెగిటివ్ విషయాలు ఏమన్నా కానీ తర్వాత ఏమనిపిస్తుందంటే అమ్మో ఈ సాధన వల్ల మంచి అయితే ఆనందంగా ఉంది, చెడు తట్టుకునే శక్తి సరిపోవట్లేదు అని చెప్పి సాధన చేయడం మానేశాను అన్నమాట. అసలు నాకు రెండు వద్దు, మంచి వద్దు చెడు వద్దు, రెండు వద్దని సాధన మానేశాను. ఇక అవి తెలవాల్సిన అవసరం లేదు, ఏం జరగాలని జరుగుతుంది, మన చేతిలో ఏమి ఉండదు అన్న భావనలో ఉన్నాను. కానీ ఈ స్వామీజీలో ఉపన్యాసాలు మాకు వెళ్తుంటేవాడి సాధన అయితే మానేశాను. అప్పుడు వేదాల సీతారామాచార్యులు గారని వారు రామాయణం మహాభారతాల నుంచి బాగా ప్రవచనాలు చెప్పేవారు. ఒకసారి వారిని మా ఇంటికి తీసుకెళ్ళాను. ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయడంతా బాగానే ఉంది. తర్వాత మళ్ళీ మా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంత చిన్న వయసులో ఏంటి ఈటి మీదకి వెళ్తున్నాడు, మళ్ళీ మన సన్యాసి అయిపోతాడేమో అని చెప్పి నన్ను కట్టడి చేస్తున్నారు. నువ్వు వెళ్ళటానికి లేదు, ఇది 60 ఏళ్ళ తర్వాత వెళ్ళాల్సిన సబ్జెక్టు, నువ్వు ఎవరు వచ్చినా స్వామి వస్తే వెళ్ళిపోతున్నావు, అందువల్ల నువ్వు వెళ్ళొద్దని చెప్పి నన్ను ఫోర్స్ చేశారు వెళ్ళొద్దని. నాకేమో ఎవరన్నా వస్తే వెళ్ళాలని. సరే ఏం చేసేవాడిని అంటే సినిమాకి వెళ్ళానని అబద్ధం చెప్పేవాడిని. అబద్ధం చెప్పి ఆ బోగలకు వెళ్ళేవాడిని. లేకపోతే ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళాలని చెప్పి అబద్ధం చెప్పేవాడిని. నేను బాధపడేవాడిని. నేను చెడు పని చేస్తే అందరూ వారిస్తారు, దానికి కదా ఆపాల్సింది, నేను మంచి పని చేస్తుంటే అనుకున్నాను కానీ ఇంకా ఆస్కారం లేదని అబద్ధాలు చెప్పి దీనికి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పి కొంచెం బాధపడేవాడిని. కానీ చేసేదేం లేదు, అలా వెళ్తుండేవాడిని. నాకేం అటే లాగుతుండేది. సరే సాధన క్రమంలో సాగుతా ఉంది. ఆ టైంలో మా ఫాదర్ వాళ్ళ బిజినెస్ క్రైసిస్ వచ్చి అబ్నార్మల్ లాసెస్ వచ్చినాయండి. ఒక ఫ్యాక్టరీలో లాస్ వచ్చింది, లాక్స్ డిస్టర్బ్ అయిపోయింది. అందువల్ల అయినా కూడా నేను సాధనలో ఉండటం మూలాన అంతకుముందు కోట్లు ఉన్నా కూడా ఈ స్పిరిచువాలిటీ ఉండటం మూలాన బ్యాలెన్స్ గానే ఉంది మైండ్. అంటే అనుభవం తెలిసింది కానీ బ్యాలెన్స్ అయితే ఉంది తప్పలా. ఆ కోట్లు పోయినా కూడా అలాగే ఉన్నాను, డిప్రెషన్ ఏమి అవ్వలేదు. కానీ నాకెందుకు ఆధ్యాత్మికం ఉండటం మూలాన అది రాను రాను తర్వాత అర్థమైంది. ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే రోజు 1 కిలో బియ్యం ఏ రోజుకు ఆ రోజు కొనుక్కొని తెచ్చి తినే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు చుట్టాలు ఎవరు, మనవాళ్ళు ఎవరు, పరాయిళ్ళు ఎవరు, డబ్బు ఉంటే అప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు డబ్బు లేకపోతే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఇవన్నీ చిన్నప్పుడే పాఠాలన్నీ నేర్చేస్తున్నాను అన్నమాట. మంచి చెడు అనేది అంతా గురువులు వీళ్ళ వల్ల మనకి సబ్జెక్ట్ అంతా అర్థమైపోయింది.
అయినా సాక్షిగా ఉండేవాడిని అంతే, తెలుసుకోవటం ఆహా అనుకోవడమే. ఈ వ్యాపార నిమిత్తం ఊళ్ళు వెళ్ళినప్పుడు నాకు చాలా చక్కగా ఉండేది. అక్కడ ఎత్తుక్కునేవాడిని, ఇక్కడ సత్సంగానికి సంబంధించి ఏమున్నాయి, ఆశ్రమాలు ఉన్నాయా, ఈ చెప్పేవాళ్ళు ఎవరున్నారు అని ఎత్తుకొని అలా వెళ్తుండేవాడిని. అలా కాకినాడ వెళ్ళినప్పుడు పరిపూర్ణానంద సరస్వతి ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యారు. అప్పుడు ఆర్డినరీ పర్సన్, ఆయన అక్కడ ఆశ్రమం ఉంది. ఒక 7 రోజులు ఆయన భాగవత సప్తాహాలు పెడితే, భగవద్గీత భాగవత సప్తాహాలు పెట్టారు. నా బిజినెస్ పని 3 రోజులు అయిపోయేది. అప్పుడు నేను చదువుకుంటూ కూడా వ్యాపారం పనులకు వెళ్ళేవాడిని. అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల నా పని 3 రోజులు లేకపోతే ఇంకో 3 రోజులు సత్సంగాలు ఉంటే నేనే పని లేట్ చేసి ఆ సత్సంగం కోసం పని లేట్ చేసేవాడిని. ఆ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నడిపేవాడిని. ఎందుకు? ఆ బోధలు వినటం కోసం. అక్కడ స్వేచ్ఛకి వెళ్ళేవాడిని. ఏ ఊరైనా వెతుక్కునేవాడిని, ఇక్కడ గురువులు ఎవరున్నారు, ఇక్కడ ఏ పరంపరలు ఉన్నాయి. బిజినెస్ టైమింగ్స్ అయిపోగానే ఇంకా ఆ చర్చిలో ఉండేవాడిని. ఖాళీ సమయం అసలు 1 మినిట్ కూడా వేస్ట్ చేసేవాడిని కాదు. సరే, ఆ విధంగా జర్నీ సాగుతా ఉంది. కొన్నాళ్ళ తర్వాత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మొత్తం తీరిపోయింది. మళ్ళీ ప్లస్ లోకి వచ్చేసాం. బాగుంది, పొజిషన్ అంతా మంచి హై లెవెల్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఒక 7 years పట్టింది ఆ ప్రాబ్లమ్స్ అన్ని తీయడానికి, ఆ జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు. అప్పుడు ఫైనాన్షియల్ స్ట్రగుల్ అయినప్పుడు ఏమైందంటే, మా ఫాదర్ మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయారు. డిస్టర్బ్ అయిపోయి ఇంకా మన స్థితిలోకి రాలా. ఆయన అంతకాడికి ఆ పాత జ్ఞాపకాల్లోనే ఉన్నారు. బిజినెస్ ఇంకేం చేయలేని స్థితి వచ్చింది. ఫాదర్ బ్రదర్సే బిజినెస్ చేయడం మొదలు పెట్టారు. వాళ్ళు నిలబెట్టి వాళ్ళు రన్నింగ్ చేయడం అయిపోయింది. ఫాదర్ మదర్ ఇంకా వాళ్ళైతే, మేము ఫైనాన్షియల్ డెవలప్ అయినా సరే వాళ్ళ ఆ స్థితిలో నుంచి బయటికి రాల. సరే, అప్పుడు ఏమైందంటే, మా పద్మ మేడం గారు వాళ్ళు మా పక్కన ఇంట్లో రెంట్కి వచ్చారు. నేను ఈ సత్సంగాలు వెళ్తున్నప్పుడు మేడం, నేను వాళ్ళతో వచ్చి పంచుకునేవాడిని ఎప్పుడన్నా. ఆ గురుగారు అలా అన్నారు, ఈ గురుగారు ఇలా అన్నారు అని చెప్తుండేవాడిని వాళ్ళు. మా అత్తగారు ఏం చేశారంటే, ఈ రోజుల్లో ఇటువంటి వాళ్ళు ఎవరు ఉండరు, ఎప్పుడైనా మీది జాయింట్ ఫ్యామిలీ, మీరు చాలా సిస్టమేటిక్ ఉంటారు, మా అమ్మాయిని మీ ఇంట్లో ఇస్తే చాలా సుఖపడుద్దని వాళ్ళు అనుకున్నారు వాళ్ళు. సో నేను ఏమనుకున్నానంటే, అమ్మ నాన్న మానసికంగా మంచి స్థితిలో లేరు, అండర్స్టాండింగ్ గల వ్యక్తి వస్తే వాళ్ళని బాగా చూసుకుంటది, ఇటువంటి వ్యక్తి వస్తే బాగుంటుంది నేను ఆపాదించుకున్నాను. సరే, ఇంకా వయసు వచ్చినప్పుడు చెప్పచ్చు అనుకున్నాం. ముందు అప్పుడు అలా అనుకున్నాం అంతే, ముందు స్పిరిచువాలిటీ యాడ్ అయినంత వల్ల. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత వివాహ సమయం ఆసన్నమైన తర్వాత నేను మా ఇంట్లో ప్రపోజ్ చేస్తే వాళ్ళు వద్దన్నారు. వద్దన్నారు. ఎందుకు? మనమేమో మళ్ళీ ఆస్తిలో సూపర్గా వెళ్ళిపోయాము, వాళ్ళేమో ఆర్డినరీ పర్సన్స్. అందువల్ల మనకు వద్దు. నేను చెప్పిన వాళ్ళు సరే, నేనేమనుకున్నానంటే, సరే వాళ్ళు వద్దన్నారంటే ఇక ఆగిపోదాం. కానీ పద్మా మేడం వాళ్ళు పాపం వాళ్ళు కూడా అంతకుముందు అభిప్రాయం పెట్టుకుంటే, పద్మా మేడం అంది నేను చేసుకుంటే శివప్రసాదం చేసుకుంటే లేదా నాకు పెళ్లి వద్దని. అప్పుడు నాకు బాధేసింది. ఏంటి నా వల్ల ఒక వ్యక్తి ఇలా డిస్టర్బ్ అవ్వకూడదు, నాకు అది చాలా పాపంతో వద్ది. నాకిద్దరికి ఈ స్వామీజీలు వ్యవహారాలు ఇవన్నీ అందరితో అలవాటు ఉంది కాబట్టి నేను సన్యాసం తీసుకుంటే సరిపోతుంది. దీని సొల్యూషన్ ఏంటి? నా వల్ల ఒక వ్యక్తి డిస్టర్బ్ కాకూడదు. సొల్యూషన్ ఏంటని చెప్పి ఇక్కడ తెనాల్లో రామకృష్ణ మనోహర ఆశ్రమం అని సర్వేశ్వరానంద స్వామి అని గురుగారు అన్నారు. సరే, వారితో చర్చించాను. చర్చించి, స్వామి ఇక్కడ నాకు ఇక మా వాళ్ళేమో వాళ్ళని ఎగతిచ్చి నేను వివాహం చేసుకోలేను, వాళ్ళేమో ఆ అమ్మాయి కూడా ఇంకోటి చేసుకునే ఉద్దేశం లేదు, అందువల్ల నేను వచ్చి మీ దగ్గర ఆశ్రమానికి వచ్చి నేను సన్యాసం తీసుకుంటాను. మా ఇంట్లో నాకు ఎదురికి విలువ లేదు కాబట్టి, నాకు ఆ డబ్బులు వ్యవహారం మీద లేదు, ఆధ్యాత్మికం అంటే నాకు ఇష్టం కాబట్టి నేను సన్యాసం తీసుకుంటాను అని చెప్పాను. సరే అన్నారు. సరే అని ఇంకోటి కూడా చెప్పాను, నా ఆస్తులు అంతస్తులు అవన్నీ నేను తీసుకురాను, నేను కట్టుబడులతో వస్తా ఆశ్రమానికి.
మళ్ళీ ఆస్తి తీసుకువస్తారన్న పాయింట్ వాళ్ళకి ఏమైనా ఉంటుందేమోనని చెప్పి ఇలా కట్టుబడులతో వస్తాను, మీరు అంగీకరిస్తే వస్తానండి. నాకు ఎందుకంటే డబ్బుల మీద వాటి మీద నాకేం వ్యామోహం లేదు, తెచ్చుకోవాలని లేదు. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ కాబట్టి నా వల్ల విడిపోవటాలు ఇవన్నీ నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా బ్యాంక్ బ్యాలెన్సే 30 ఆ టైంలో 25 lakhs ఉంది నా అకౌంట్లోనే. అయినా నేను రేపు ఏంటి అని నాకు తెలియదు, నాకు తీసుకోబుద్ది కాదు, నాకు విలువ లేనప్పుడు అది నాకు కాదనుకున్నా నేను. అనుకొని సరే వచ్చేయమన్నారు ఆయన అని బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత ఏమైందంటే రామచంద్ర మిషన్ అని అప్పటికే చేరున్నాను నేను మెడిటేషన్లో మళ్ళీ. అది బండారా జరుగుతుంటే తిరుపూర్లో ఒక బండారాకి అనుకోకుండా ఒకళ్ళు క్యాన్సిల్ అయితే ఆ టికెట్ మీద నేను వెళ్ళిపోయాను. ఆశ్రమం నుంచి ఇవాళ బయటకు వచ్చాను, సాయంత్రం వెళ్ళిపోయాను నేను అక్కడికి. తిరుపూర్ వెళ్ళాను, 3 days క్లాస్ జరిగింది. ఈలోపు మా పెద్దవాళ్ళు వెతుకుతా ఉన్నారు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని. అయితే ఇలా నా ఆశ్రమానికి వచ్చాడండి, మీ వాడు తిరుపూర్ వెళ్ళారని చెప్పారు ఆశ్రమం వాళ్ళు. సరే 3 days తర్వాత మళ్ళీ నేను వచ్చిన టైం ప్రకారం తెలుసుకొని మా బ్రదర్ వచ్చి నన్ను మళ్ళీ తీసుకెళ్ళాడు మా ఇంటికి. నన్ను మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళాడు కానీ నాకేమో సాటిస్ఫాక్షన్ లేదు. నువ్వు చేసిన తప్పు, ఇలా వెళ్ళకూడదు. మరి వాళ్ళేమో తర్వాత నాకు వేరే వాళ్ళ ద్వారా మా ఫాదర్ వాళ్ళ వేరే చుట్టాలు ఉంటే వాళ్ళు నాతో అన్నారు, అయ్యా నీకు వివాహం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యరు, డిసైడ్, అందువల్ల నువ్వు దాన్నే ఆపదు, నువ్వు బయట సంబంధాలు చూడాల్సిందని చెప్పి మళ్ళీ నాకు ప్రెజర్ తీసుకొస్తున్నారు. మళ్ళీ నేనే సన్యాసం తీసుకుందామంటే మళ్ళీ ఇంకో కొత్త సంబంధాలు లేవటం ఇవన్నీ మళ్ళీ ఇష్టం లేక మళ్ళీ వెళ్ళిపోయాను ఆశ్రమానికి. మళ్ళీ వెళ్ళిపోయి ఇంక అక్కడే ఉన్నాను. గమ్మత్తుగా 3 days ఏం జరిగిందంటే నేను ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అంటే గురువులు ఎలా సహకరించారు, వాళ్ళు ఎదుగుతున్నప్పుడు నేను బయటకు వచ్చేసి ఉండేవాడిని. వాళ్ళ ఆశ్రమానికి వచ్చి నేను ఉండేవాడిని కాదు, నేను సహజంగా బయటకు వచ్చేవాడిని. వాళ్ళు రావడం లేడనుకోవడం బయటికి వెళ్ళటం, వాళ్ళు లేనప్పుడు నేను మళ్ళీ ఆశ్రమంలో ఉండేవాడిని. ఒక 3 days ఆ గురువు గారు మా మేడం గారు వాళ్ళ నాన్నగారిని పిలిపించారు. పిలిపించి ఏదో ఇట్లా మీ వాడు ఇలా వచ్చాడు బయటికి, ఇప్పుడు నీ పిల్లని ఇస్తావా అని అడిగారు ఆయన. ఆయన అయ్యో అదేం లేదండి, మాకే ఇబ్బంది లేదు, మరి వాళ్ళ పెద్దవాళ్ళు అంగీకారం, వాళ్ళ అంగీకారం ఏం లేదు, వాడు సన్యాసం కోసం వచ్చాడు, ఇప్పుడు మీ పిల్లని ఇస్తారంటే ఓకే అండి. మళ్ళీ ఆయన కూడా చెప్పారా, మా మామగారు చెప్పారు, ₹1 కూడా వాడు తెచ్చుకోలే. మళ్ళీ పెళ్లి అయిన తర్వాత మీరు గొడవలు సమస్యలు ఆటాలని వెళ్తారేమో, అటువంటి ఏం వెళ్ళటానికి లేదు. గురువుగారు కూడా వాళ్ళకి చెప్పారు. అంటే మీరు వాడిని 0 అనుకొని ఇమ్మని చెప్పారు, కోటీశ్వరుడు అనుకొని మీరు చేసుకుంటానికి లేదు. చొక్కా ప్యాంటుతో వచ్చాడు, అటువంటి వ్యక్తికి మీరు ఇష్టపడి ఇస్తారా అని అడిగారు ఆయన. అలా ఉంటే చేసుకోమన్నాడు ఆయన. మరి ఈ రోజుల్లో అంత మనసు ఉండటం కూడా గొప్పతనం. ఎందుకంటే డబ్బులుండి మరి ఎట్లా పోషిస్తాడు, రేపు పోషిస్తే గ్యారంటీ ఏముంది, ఏమి లేకపోయినా ఎలా ఇవ్వగలరు, అలా నిర్ణయించుకోమన్నాడు ఆయన. మా మామయ్య గారు, అయ్యో మా ఇంట్లో పెరిగిన అబ్బాయే, నాకు ఇంక కొడుకున్నా అనుకుంటాను, నాకు వేరే భావన ఏం లేదు, మేమే ఉన్నది తింటాము, నాకు వాళ్ళ పెద్దవాళ్ళ డిస్టర్బెన్స్ లేకుండా నాకు చాలండి అంటే, మీకు వాళ్ళ పెద్దవాళ్ళ వల్ల ఏముందో నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి చేసుకోండి అన్నాడు ఆయన. అక్కడ గురువులు ఎలా కాపాడుతున్నారంటే ఆయన తిరుపతి వెళ్ళమన్నారండి మ్యారేజ్. సరే తిరుపతి మళ్ళీ ఆయన ఎందుకు అన్నారేమో, వద్దు 1 hour ఆగి శ్రీశైలం వెళ్ళమన్నాడు మళ్ళీ మార్చేసి. ఏ ఇయర్ లో జరిగింది సార్ ఇదంతా? ఏమండి ఏ ఇయర్ లో జరిగింది సార్? ఏ సంవత్సరంలో జరిగింది? 2001. 2001. ఓకే. సరే మేము కానీ తిరుపతి వెళ్ళి ఉంటే మా వాళ్ళు 3 days ఏం చేశారంటే, వీడు ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ చేసుకుంటాడు, వాళ్ళ సన్యాసం ఏం తెలియదు, నేను పెళ్లి కోసం వెళ్ళి అనుకున్నారు. కానీ ఆ పెళ్లి అనుకోకుండా నిజంగా అలాగే ఏర్పాటు జరిగింది. వీడు తిరుపతి వెళ్తారని చెప్పి రైల్వే స్టేషన్స్ లో అక్కడ తిరుపతిలో మనుషులు పెట్టారు, అట్లాంటి ప్రపోజల్ ఏమైనా ఉంటే ఆపి తీసుకురావాలని. అక్కడ గురువు చూడండి, తిరుపతి అన్న వ్యక్తులే గంట తర్వాత దాన్ని శ్రీశైలాన్ని మార్చారు. మేము సహజంగానే ఉన్నాము. కార్లు శ్రీశైలం వెళ్ళాల్సి, మళ్ళీ తిరుపతి వెళ్ళాల్సి శ్రీశైలం మాట్లాడారు. శ్రీశైలం వెళ్ళాము,
మ్యారేజ్ అయిపోయింది. ఆ రోజు ఈవినింగ్ నేను కాల్ చేసి చెప్పాను, నేను ఇట్లా వివాహం అయింది అని చెప్పాను. ఆ! సరే తర్వాత వచ్చిన తర్వాత మా ఫాదర్ బ్రదర్స్ వచ్చి మా పద్మా మేడం గారి మీద కాసేపు వాదన జరిగినాయి, వెళ్ళిపోయారు అంతే. నాకు ఇంక వెళ్ళాలని లేదు. ఇంకా నేను అలా ఒక 4 ఇయర్స్ ఏం చేయలేదండి. తెలీదు, ఒక లోపల ఆత్మన్యూన్యతా భావం, బయటికి వెళ్ళలేను. ఇన్సల్ట్ ఫీలింగ్ నలుగురిలోకి వెళ్ళాలంటే. అందరికి మన చేత్తో ఇచ్చిన వాళ్ళమే కానీ అందరు సలహాలు చాలా ఉన్నవాళ్ళు నేను ఫేస్ చేయలేకపోతాను ఎవరిని. కాకపోతే ఇంకో పని చేస్తుండేవాడిని, ఇంకా ఆశ్రమాలకు వెళ్ళటము, సత్సంగాలు, ఈ గురువులు, ఆ 4 ఏళ్ళు అడు తిప్పాను నేను. ఆ టైంలో ఏం చేశానంటే, నాకు అంతకుముందు అంటే హైదరాబాద్ లో ఏం జరిగిందంటే, ఈ వ్యాపార పని మీద వెళ్ళినప్పుడు ఒక 7 ఇయర్స్ పాటు టైంకి ఫుడ్ లేక హెల్త్ జీరో అయిపోయింది మేడం. అంటే ఏ స్థితికి వచ్చారంటే, అన్నం ఆకలేయడానికి టాబ్లెట్, అరగడానికి టాబ్లెట్, నిద్రపోవడానికి టాబ్లెట్, జలుబుకి టాబ్లెట్, ఇట్లా టాబ్లెట్స్ ఎవ్రీడే 10-15 టాబ్లెట్స్ వాడేవాడిని. గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్. ఆ టాబ్లెట్స్ 7 ఇయర్స్ పాటు చాలా మెడికేషన్ అన్నమాట. బాడీ అలా డిస్టర్బెన్స్ అయిపోయింది. సరే ఇగో టాబ్లెట్స్ వాడాల్సిన పరిస్థితి ఏర్పడి నేను ఫీల్ అవుతా ఉన్నాను, ఎట్లా ఇది ఆపాలని చెప్పి యోగా క్లాస్ చేరానప్పుడు. యోగా క్లాస్ లో మాక్సిమం టాబ్లెట్స్ ఒక 1 ఇయర్ లో అన్ని క్లియర్ అయిపోయింది. ఆసనాలు, ప్రాణాయామ ఇవన్నీ చేయడం వలన ఆగిపోయింది. కానీ జలుబు ఒకటి తగ్గలేదు మేడం. నాకు ఎలర్జీ, అంటే చలిగాలు తగిలితే ఎలర్జీ, చింతపండు పులుపు తగిలితే ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ, అది మాత్రం పోలా. దాని ఒక్కదాని టాబ్లెట్స్ వాడుతున్నాను. ఆ టైంలో ఏమైంది, అది మా ఇంట్లో ఉన్నప్పుడు జరిగింది. మళ్ళీ ఇక్కడ వీడింటికి వచ్చినా కూడా ఆ జలుబు ప్రాబ్లం ఉంది, మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా. అప్పుడు ఆక్యుప్రెషర్ అని చెప్పి ఒక వైద్యం చేయించుకున్నాను. కాల్లో ప్రెజర్ చేస్తూ ఆ పాయింట్స్ ద్వారా ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తారు. ఆ ప్రాబ్లం ఏమైందంటే 4 days లో క్లియర్ అయింది. 7 years నుంచి ఉన్న సైనస్ ప్రాబ్లమ్ 4 days లో లోపల నుంచి మొత్తం బయటకు వచ్చేసి జీరో అయిపోయింది. నాకు తుమ్ములు వచ్చినాయి అంటే ఒక 20-25 తుమ్ములు వరుసగా వస్తాయి మేడం. 20-25-50 అట్లా వస్తుండే. అటువంటి 4 days లో ఆ ప్రాబ్లం మళ్ళీ తుమ్ము రావడానికి సంవత్సరం పట్టింది. ఇది నాకు ఒకటే అనిపించింది, కాళ్ళలో ఒత్తడం మూలాన ఆ ప్రాబ్లం ఎలా పోయింది, భలే విశేషంగా ఉందని చెప్పి నాకు ఆ వైద్యం నేర్చుకోవాలనిపించింది. నేను నేర్చుకొని అందరికి సేవ చేయాలనిపించింది నాకు అని ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన సేవలు చేసుకొని, ఆయన బతిలాడుకొని ఆ వైద్యం 6 నెలల పాటు నేను నేర్చుకున్నాను. నేను ఆక్యుప్రెషర్ వైద్యం నేర్చుకున్నా నేను. సరే అది నేర్చుకొని ఏం చేసేవాడిని, వాళ్ళేమో డబ్బులు ఛార్జ్ చేసేవాళ్ళు. ఫర్ సిట్టింగ్ 200 రూపీస్ ఛార్జ్ చేసేవాళ్ళు. నేనేమో నాకు డబ్బులు ఛార్జ్ చేయలేదు, అందరూ తెలియపరచాలి అంతే, అందరూ బాగుండాలి. కాళ్ళు రోగాలు పడడం, వెన్నుపూస నొప్పులని, ఇంకా ఏం ప్రాబ్లం ఉన్నా సరే నొప్పులు అయితే 7 days లో పోతాయి. ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా నేను వెళ్ళి వాళ్ళకి పాయింట్ చూపించేవాడిని. వాళ్ళు ప్రెజర్ చేసుకోవడమే, ప్రెజర్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ బయటపడేవి. అట్లా నేను ఆ విధంగా ఏమైంది, ఆక్కు పంచరు, మళ్ళీ ఫుడ్ థెరపీస్, వీటి మీద ఆ 4-5 years లో నాకు వాటన్నిటి మీద మనసు పెట్టడానికి బాగా కుదిరింది. అప్పటి నుంచి ఏమైందంటే, నాకు అవతల వ్యక్తిని చూసినప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలి, ఏదో ప్రాబ్లం అని వస్తారు, మానసికంగా అయినా వస్తారు, లేకపోతే ఒంట్లో బాగోలేదని వస్తారు. వాళ్ళకి ఆకు పేరు చెప్పాలా, ఆకు పంచర్ చెప్పాలా, లేకపోతే ఫుడ్ థెరపీ చెప్పాలా, ఈ విధంగా నేను వాళ్ళకి సలహాలు ఇస్తున్నాను. అట్లా కనీసం ఒక 7-8 వేల మంది చెప్పుంటాను మేడం. వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేశాను నేను. అంటే ఇన్నేళ్లలో నా చుట్టూ వృత్తిలో ఉన్న పర్సన్స్ ఎవరికైనా సరే వాళ్ళకి ప్రాబ్లం ఉందంటే నేనే వాళ్ళని కల్పించుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు బయటపడేస్తుంటాను నేను. ఆ విధంగా నేను మాక్సిమం చాలా మందికి వాళ్ళ సైకాలజీని బట్టి బయటపడేస్తుంటాను. మళ్ళీ ఈ స్పిరిచువల్ జర్నీ మాత్రమే ఆగల. తెనాల్లో అఖిలాంధ్ర సాధు పరిషత్ అని సాధువులకే హెడ్ ఆఫీస్ ఉంది. 4 months ఎక్కడెక్కడ పీఠాధిపతులు, స్వామీజీలు, యోగులు అందరూ వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు చెప్తుంటారు.
ఒకళ్ళు 5 డేస్, ఒకళ్ళు 10 డేస్, ఒకళ్ళు 15 డేస్. ఇప్పుడు కూడా తెనాలిలో చాతుర్మాసం జరుగుతుంది. ఆచారం అని చెప్పి అక్కడ మాతాజీ గారు ఉన్నారు. కోరుట్లలో జగదీశ్వరాయణ స్వామి అనే వారు ఉన్నారు. వాళ్ళ బోధ జరుగుతా ఉంది. సరే, ఈ స్వామీజీలతో ఇంటరాక్షన్ నాకు ఈ విధంగా నడుస్తానే ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఆ స్వామీజీలతో ఇంకా ఆ 4 ఇయర్స్ వాళ్ళ సేవలో కూడా ఫుల్ గా నేను ఇన్వాల్వ్ అయిపోయాను. 4 మంత్స్. ఆ తర్వాతే నేను నిదానంగా వ్యాపారంలోకి మళ్ళీ దిగడం స్టార్ట్ చేశాను నేను. బిజినెస్. వాళ్ళు నన్నేం ప్రెజర్ పెట్టలా. సరే, కానీ ఆ డిప్రెషన్ లో ఉన్నాడు, అప్పుడే రాలేళ్ళు అని చెప్పి వాళ్ళు దాన్ని ఏమనలా. కొడుకులా చూస్తున్నారు అంతే. ఇంకోళ్ళు అయితే అలా ఏమాత్రం లోడ్ అవ్వాల. నా అంతటా నేనే మళ్ళీ నిదానంగా వ్యాపారంలో దిగి మళ్ళీ నాకు నేను బిజినెస్ సెట్ చేసుకొని అలా బయటకు వచ్చాను. సరే, ఈ రామచంద్ర మిషన్ లో నేను 13 ఇయర్స్ అభ్యాసి నేను. అప్పుడు మ్యారేజ్ 2001 అయినప్పుడే పద్మ మేడం గారిని కూడా రామచంద్ర మిషన్ మెడిటేషన్ లో చేర్చాను. అప్పుడు ఆవిడకి థైరాయిడ్ ప్రాబ్లం వల్ల పిల్లలు పుట్టరేమో అని అనుకున్నారు. సరే, దాని నుంచి కూడా నేను లోడుగా తీసుకోలే. గురువులు ఏవైనా వాళ్ళు చూసుకుంటారు, అసలు మనదే ఉందన్న పాయింట్ మీద ఉన్నాను అనుకోకుండా 1 ఇయర్ కే కన్సీవ్ అయింది. 2 బాబులు పుట్టారు. అది రామచంద్ర మిషన్ లో ఆ మెడిటేషన్ లో సెక్షన్. డాక్టర్లు అయితే అవకాశం లేదని చెప్పారు ఆ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల. సరే, ఈ రామచంద్ర మెడిటేషన్ ఈ 13 ఇయర్స్ లో 13 ఇయర్స్ తర్వాత ఎందుకో నాకు తెలియకుండా ఎందుకో తెలియదు, సాటిస్ఫాక్షన్ పొందల. ఇంకా ఏదో తెలుసుకోవాలి అన్న పాయింట్ మీద నేను మళ్ళీ ఇంకా వేరే సంస్థలు చాలా వాటికి వెళ్ళేవాడిని. రాధాస్వామి సత్సంగ్కి వెళ్ళాను, ఆర్ట్ ఆఫ్ లివింగ్కి వెళ్ళేవాడిని, రామకృష్ణ మిషన్కి వెళ్ళాను, యోగదాస్ సత్సంగ్ వ్యాస. ఇలా ఎన్ని పరంపరలు ఉంటే అన్ని పరంపరలు ఖాళీ ఉండేవాడి కాదు. అక్కడ ఏదో తెలుసుకోవటం, ఆ విధంగా ఒక సాటిస్ఫాక్షన్ మాత్రం దొరకలేదు మేడం. ఏదో తెలుసుకోవాలి అనే అన్వేషణ మాత్రం ఎప్పుడు ఇంతమంది స్వామిలతో ఉన్నా ఏం చేస్తున్నా ఆ మనసులో ఇంకా అన్వేషణ అన్నమాట. ఏదో ఉందని వెళ్తానికి మాత్రం వెళ్తుండేవాడిని. సాటిస్ఫాక్షన్ రాలా. సరే, మళ్ళీ ఇంకోటి ఏం జరిగిందంటే ఈ పిరమిడ్ కూడా అంతకుముందు తెలుసు, కానీ కొన్ని నెగిటివ్స్ గా ఉండి వెళ్ళలేదు నేను. కానీ ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే ఒక పిరమిడ్ మాస్టర్ నన్ను కలిసి ఏం చేశారు, నేను క్లాస్కి వెళ్తున్నాను, నన్ను అక్కడ దించమని చెప్పారు. ఆ క్లాస్కి వెళ్ళినప్పుడు రండి మీరు కూడా విందురంటే వెళ్ళా నేను. సరే, ఆవిడ కోసం వెళ్ళాను నేను. వెళ్తే ఆవిడ క్లాస్ని నేను భలే ఇన్స్పైర్ అయ్యాను నేను. ఎందుకు? ఆవిడ 5 ఇయర్స్ బ్యాక్ మెడిటేషన్ లో ఆవిడ విషయ ప్రపంచంలో ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇలా ఆధ్యాత్మికంలోకి వచ్చినాక విశ్వంతో కనెక్ట్ అయ్యి మాట్లాడిందన్న అనుభూతి కలిగింది ఆమెలో నాకు. చాలా డిఫరెన్స్ గా ఉంది ఆవిడ మాటలో. ఏంటి ఇంత తొందరగా చేంజ్ దీంతో ఉందా అని చెప్పి నాకు పిరమిడ్ స్పిరిచువల్ సోసైటీ మీద అప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది నాకు ఆవిడ బిహేవియర్ వల్ల. సరే, ఇక నేను పిరమిడ్ క్లాసులు ఆల్రెడీ 2013లో రామచంద్ర మిషన్ ఆగిపోయాను. కాబట్టి కుదిరినప్పుడు వెళ్తుంటాను, మళ్ళీ వెళ్ళడం ఇంకా కంపల్సరీ అన్నిటికీ విజిట్ చేయడం రావడమే. కానీ ఈ పిరమిడ్ దాన్ని మాత్రం ఇక కంటిన్యూస్ వెళ్తున్నా నేను. వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎవ్రీ మంత్ ఒక మాస్టర్ని పిలిపించి క్లాస్ చెప్పిస్తుంటారు తెనాల్లో. అలా ఒక పిలిచిన మాస్టర్స్ లో నేను అటెండ్ అవుతుండేవాడిని. మునిబాబు గారు 1.5 2 ఇయర్స్ బ్యాక్ తెనాలి వచ్చారు. వాళ్ళే క్లాస్ పిలిపించినప్పుడు నేను ఆ గురువు గారిని చూసినప్పుడు నాకు ఎందుకో ఈ గురువు గారి దగ్గర ఏదో ఒక తెలియని ఉందని నా మనసుకు అనిపించింది అంతే. సరే, అనిపించి ఆ క్లాసు సౌజన్య మేడం అని పిలిపించారు. వాళ్ళ ఇంటికి గురువు గారు వచ్చారు, మునిబాబు గారు. సరే, మళ్ళీ మా క్లాస్ అయిపోయిన తర్వాత మా ఇంటికి రండి అన్నారు.
హ్మ్. మా చిన్నబాబుని తీసుకొని వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వెళ్తే మునిబాబు గారు ఏం చేశారు, మాట్లాడుతూ కాసేపు మెడిటేషన్ చేద్దాం అన్నారు. మా బాబు అసలు మెడిటేషన్ ఇంట్రెస్ట్ ఏం చూపెట్టాడు. అటువంటి హ్మ్. చేద్దామని కూర్చోండి అనగానే 40 మినిట్స్ నుంచి 1 అవర్ అలా కూర్చుండిపోయాడు మా హ్మ్. చిన్నబాబు. నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి అసలు ఒక 5 నిమిషాలు కూడా కూర్చోబెట్టలేము. అటువంటోడు 1 అవర్ కూర్చున్నాడు. ఇంకా ఏం లేదు. ఒక ఎనర్జీ అక్కడ శక్తిపాతం జరిగిపోతుంది అక్కడ. నాకు అర్థమవుతుంది. ఏదో తెలియనిది ఎక్స్ట్రార్డినరీ ఎనర్జీస్ కనపడుతున్నాయని. హ్మ్. అసలు ఏమి తెలియని వ్యక్తి అక్కడ కూర్చున్నోళ్ళందరూ అలాగే ఉన్నారు. మా చిన్నబాబు 1 అవర్‌లో బయటకొచ్చాడు. ఆ మిగతా వాళ్ళైతే ఇంక ఎన్ని గంటలకు కూర్చున్నారో కూడా తెలీదు. ఇంక వాడు హ్మ్. లెగిసాడు. నేను బయటకొచ్చేసాను. వాళ్ళు ఇంకా 2 అవర్స్ అలా కూర్చుండిపోయారంట. ఓహ్! ఈ గురుగారి దగ్గర ఏదో ఉంది. దీని గురించి ఏదో తెలుసుకోవాలి అని చెప్పి జూమ్ క్లాస్ రన్ అవుతుంది తెలిసింది నాకది. హ్మ్. ఆ జూమ్ తీసుకున్నాను. జూమ్‌లో ఫాలో అవుతున్నాను. ఫాలో అవుతున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఏ ప్రాబ్లమ్ ఉన్నా గానీ వీడి దాంట్లో 40 డేస్ టు 60 డేస్‌లో మీకు అన్నీ క్లియర్ అవుతాయి అని విన్నా నేను. ఇదేంటి ఇన్ని హ్మ్. సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. 35 ఏళ్ల నుంచి నేను తిరగని సంస్థ లేదు. నేను హ్మ్. చూడని గురువుగారు లేదు. ఆ! హ్మ్. లెక్కలు ఎంతమంది చూసాను. ఈయన దాంట్లో 40 రోజుల నుంచి 60 రోజుల్లో ఇదేమన్నా అట్లా ఎళ్ళేట్టొచ్చేదా? అంత తేలిగ్గా అన్నారని చెప్పి నాకు రీసెర్చ్ చేయాలనిపించింది. ఏంటి అంత గొప్ప ఏంటి అని అనిపించిందనమాట. అన్ని సంస్థలకేమో కళ్ళు మూసుకొని ఎళ్ళిపోయేవాడిని. జాయిన్ అయ్యేవాడిని. ఇదట ఆ మాట అన్నందుకు ఏంటి ఆ శక్తి చూడాలనిపించింది నాకది. అందుకని ఏం చేశాను, సరే జూమ్‌లో ఫాలో అవుతున్నాము బానే ఉంది. ఫాలో అవుతుంటే మా మేడం గారు చేస్తున్నారు. నేను ఇంకా డౌట్‌తోనే చేస్తున్నా. మనస్ఫూర్తిగా ఏం చేయలా. హ్మ్. 100% ఇన్వాల్వ్ అవ్వల. హ్మ్. క్వెషన్ మార్క్ పెట్టుకున్నా గదా! ఏంటి గురువు ఎనర్జీ చూడాలని పెట్టుకున్నా గదా! సరే ఏం చేశాను, అవును. ఒక హెల్త్ ప్రాబ్లమ్ మా ఫ్రెండ్ వాళ్ళ మిసెస్‌కి సైనస్ ప్రాబ్లమ్ ఉంది ఆవిడకి. సైనస్ హ్మ్. ప్రాబ్లమ్ గత 13 ఏళ్లుగా సైనస్ ప్రాబ్లమ్ ఉంది. వింటర్ సీజన్ వస్తే ఆవిడ ఏరో కార్ట్ వాడాలి. ఏరో కార్ట్ వాడకపోతే గాలి వెళ్ళదు ఆవిడకి. సరే మా ఫ్రెండ్‌కి హ్మ్. చెప్పాను. ఈ గురువుగారిది మెడిటేషన్ ఫాలో అయితే 40 డేస్‌లో ప్రాబ్లమ్ క్లియర్ అవుద్దంట. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. జూమ్ ఆన్ చేసుకోవడం, ఫాలో అవ్వడమే. నువ్వు ట్రై చెయి అంటే అతనేం చేశాడు, ఆన్ చేశాడు. ఆన్ చేసి ఫాలో అవుతున్నారు. ఫాలో అయిన 15 డేస్‌కే ఆవిడకి ఏరో కార్ట్ పాపం ఆగిపోయింది. అవసరం పడల. హ్మ్. హ్మ్. ఆహ్, అదొకటి కన్నా చాలా హెల్తీగా కనపడింది. ఏ భలే బావుంది. ఇదేంది అట్లా మంత్రం పెట్టినట్టుగా పోయింది. అసలు హ్మ్. వాళ్ళు ఏరో కార్ట్ ఆ సంవత్సరం వాడలేదంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఇంత స్పీడ్‌గా రావడం ఏంటి 15 డేస్ అయితుంది. నాకు ఇంట్రెస్టే పోయింది. నాకేంటి ఇక ఎతుక్కుంటారు ఇటువంటోడు ఎవరైనా ఉంటే తొందరగా ఈ ఇంకా పరీక్షలు ఇంకా ఏం చేయాలంటున్నాను. సరే హ్మ్. ఆవిడ అయినా ఇంకా సాధన చేస్తూ ఉన్నారు. ఆవిడకు ఇంకా ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే ఆవిడకి పిల్లలు లేరు. హ్మ్. మళ్ళీ అత్తగారు 1 ½ ఇయర్ నుంచి హ్మ్. బెడ్ రిడెన్‌లో ఉండి 1లు, 2లు అన్నీ మంచంలో ఉండి సేవ చేస్తూ ఉంది. హ్మ్. భర్తకి వ్యాపారం హ్యాపీగా లేదు. అందువల్ల 20 ఇయర్స్ నుంచి ఆవిడ ఒక మానసికమైన డిప్రెషన్‌లో ఉంది. జీవితం అంటే నిస్సత్తువగా గడిపినావిడ. హ్యాపీ లేదు. హ్మ్. పిల్లలున్నా ఉండేదేమో. హ్మ్. పిల్లలు లేకపోవటము, అత్తగారు బెడ్ రిడెన్ అయ్యి ఆ సేవ చేయటము, భర్త బిజినెస్ హ్యాపీగా లేకపోవటం. ఇది ఏ కారణం వల్ల గాని ఎప్పుడు హ్యాపీ మూడ్‌లో లేక మూడీగా ఉన్న పర్సన్ అనమాట. అటువంటిది హ్మ్. ఆమేమైంది హెల్త్ రికవర్ అయిన తర్వాత ఇంకా 40 డేస్ వచ్చేలోపే హ్మ్. ఆవిడ ఆవిడలో ఇన్నర్‌గా ఆమెకేమనిపించిందంటే, నాకే పిల్లలుంటే వాళ్ళకి అన్ని సేవలు చేసేదాన్ని గదా! హ్మ్. వాళ్ళ 1లు, 2లు అన్నీ నేనే చూడాల్సొచ్చేది. ఇప్పుడు నాకు పిల్లలు లేరు గాబట్టి, నా అత్తగారినే నా పిల్లలనుకుంటాను. ఆ భావంలో హ్మ్. చేస్తానని జెప్పి అత్తగారికి ఆ భావంలో సేవ చేయడం స్టార్ట్ చేసింది. ముందు ఆమె ఫ్రీ అయింది. వ్యాపారం అంటారా? ఉండటానికి ఉంది, తినడానికి ఉంది. ఎక్సెస్ లేదు. సాటిస్ఫై అయిపోదాం అని జెప్పి వ్యాపార పరంగా గూడా ఆమె సాటిస్ఫై అయిపోయి, ఒక ఎన్‌లైటన్‌మెంట్ అయిన స్థితి ఆమెలో నాకు కనపడింది. సరే హ్మ్. అలా కొన్ని రోజుల తర్వాత అత్తగారు బాగా వీక్ అయిపోయి, ఇంకా హ్మ్. లాస్ట్ స్టేజ్‌కొచ్చేసారు. హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఇంకా ఆమెని వద్దండి మెడికేషన్ అయితే ప్రాబ్లమ్ అవుతుంది. ఆహ్, హ్మ్. ఉన్నన్నాళ్ళు ఉండనివ్వండి. ఇంకొక 5 డేసో, 1 వీక్ ఉంటారు. అలా ఆమెని పంపించండి అన్నారు. హ్మ్. అప్పుడేమనుకున్నారంటే వాళ్ళు, ఈవిడ ఎదురుగా ఇక ఫుడ్ కూడా లేదు. ఓన్లీ వాటర్ పోస్తున్నారు. ఈవిడకి
వికెట్ చేసే సమయం ఆసనమైందని భగవద్గీత పెడదాం పక్కన, మంచిగా సద్గతి పొందుతాడంటే ఈ అమ్మాయి ఎందుకు భగవద్గీత వద్దు, మునిబాబు గారు జూమ్ పెడదాము, ఆవిడ మంచి సద్గతి పొందుద్దని మార్నింగ్ పూట ఆవిడ దగ్గర ఈ జూమ్ పెట్టి స్పీకర్ ఆన్ చేసి పెట్టారు, మంచిగా పోద్దని. ఆవిడ 15 days లో లేచి కూర్చుంది. ఆ, డాక్టర్లు నో చెప్పిన ఆవిడ 15 రోజుల్లో లేచి కూర్చొని 1 year నుంచి ఆవిడ పనులు, ఆవిడ లెగవని ఆమె పనులు ఆమె చేసుకుంటానికి స్థితికి వచ్చింది. ఆ, ఇక 1, 2 అన్ని సక్సెస్ అయిపోయింది, మామూలు మనిషి అయిపోయింది. ఆ, పేషెంట్ ఆవిడేమి ధ్యానం చేయలా, కూర్చోలా, ఎడలేళ్ళు పెట్టుకోలా, శ్వాస మీద ధ్యాస పెట్టలే, ఏం పెట్టలే. ఆవిడ పక్కన మంచి సద్గతి పొందుతుంది అని వీడియో పెట్టిన పర్సన్ 15 days లో లేచి కూర్చొని ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ వచ్చింది. ఇక అంతకన్నా ఏం కావాలి అసలు? మెరకల్ ఈ ఛానల్లో సూపర్ ఆశ్చర్యం వేసింది. సూపర్ సార్, నిజంగా సూపర్. మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అది చూసి ఆవిడ స్టోరీ ఇంకోటి ఉంది. ఆవిడకి 15 ఏళ్ల పిల్ల జ్వరం చనిపోయింది. చనిపోయినా కూడా ఆ పిల్ల తాలూకు ఇంప్రెషన్స్ ఆవిడ నుంచి పోలేదు. పోక ఆవిడ మొత్తం తలనొప్పులు తెచ్చుకొని, డిప్రెషన్ అయిపోయి, అన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకొని, నిద్రపోవాలంటే రోజు 2-3 టాబ్లెట్స్ వేసుకున్నా కూడా 2-3 దాకా నిద్రపోయే పరిస్థితి లేదు ఆవిడ. వాళ్ళ అమ్మది, వాళ్ళ ఆడపడుచుది ఆ రిజల్ట్ చూసి ఆవిడ కూడా జిమ్ స్టార్ట్ చేసింది. వింటాం సరే, వింటుంటే ఆవిడకి 40 days లో ఆవిడ అన్ని చేయించేసింది, అన్ని టాబ్లెట్స్ పోయినాయి. నిద్ర బిడ్డలు ఫస్ట్ 10 days లో స్లీపింగ్ టాబ్లెట్స్ ఆగిపోయింది ఆవిడకి. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఆ పిల్ల డిప్రెషన్ పోయింది. ఇంకా నిదానంగా అన్ని ఒక 40 days లో ఆమె కూడా 0 టాబ్లెట్ స్టేట్కి వచ్చింది. ఇలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి 6 months లో 50 కుటుంబాలు గెలిపోయింది మెడిటేషన్. 50 కుటుంబాలు 0 స్టేట్కి వచ్చారు. టాబ్లెట్ స్టేజ్ కానీ, మెంటల్ డిప్రెషన్స్ కానీ, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా 0 స్టేట్కి వచ్చారు. సరే, మా పద్మా మేడంకి ఆ టైంలో థైరాయిడ్ ప్రాబ్లం 35 years నుంచి 150 పవర్ దాకా వచ్చి వాడుతుండేది. వంశపారపరంగా ఈ విధంగా కానీ బీపీ ఒకటి ఉంది. మళ్ళీ డేట్స్ అప్పుడు ఆవిడ బాగా ప్రాబ్లం పడేది. అసలు ఆవిడ పని ఆవిడ చేసుకుంటానికి ఇష్టపోయేది. అటువంటి ఫస్ట్ 1 month డేట్స్ ప్రాబ్లం రికవర్ అయిపోయి హెల్తీగా ఉంది. ఎప్పుడు డేట్ కూడా తెలియదు, చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆవిడకి హ్యాంగ్ ఓవర్ వస్తా ఉంది. హ్యాంగ్ ఓవర్ వస్తుంది, ఏంటి బాబు ధ్యానం ఎక్కువ వస్తుందేమో, లేకపోతే బీపీ ఏమన్నా కరెక్ట్ అయి ఉంటుంది, టాబ్లెట్ పవర్ ఏమన్నా పెంచాలని హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఉన్నారు, ఏమండి ఆవిడ బీపీ లేదండి, టాబ్లెట్ వేయొద్దు అన్నారు. అయ్యో బీపీ లేదా, గమ్ముది అయితే రిజల్ట్స్ కూడా వింటున్నాం కాబట్టి ఇది ఈవిడికి కూడా అంటే నాకు ఈ ఛానల్లో పోయిన నాకు నమ్మకం దీనివల్ల నాకు కలగల. సరే, ఛానల్ ఈవిడికి పనిచేసింది అని చెప్పి అప్పుడు నమ్మకం వచ్చి ఒక మిషన్ కొన్నాం మళ్ళీ. అంత నమ్మకం లేక సరే బీపీ ఉన్న రోజు వేద్దాము లేకపోతే లేదు అని, అలా 1 రోజుల పాటు నేను టెస్ట్ చేస్తూనే ఉన్నాను. ఏ రోజు బీపీ దాలా, ఒక నిర్ధారణ అయిపోయింది బీపీ టాబ్లెట్ అవసరం లేదు అని. ఈ థైరాయిడ్ కూడా చెక్ చేసుకోవాలి కదా, అనవసరంగా వాడితే ఏంటి చెప్పి థైరాయిడ్ కూడా చెక్ చేయించడం మొదలు పెడితే 150 పవర్ అవసరం లేదు, 100 సరిపోద్ది అన్నారు. అట్లా ప్రతి నెల చూపించుకుంటూ ఉంటే 6 months కల్లా థైరాయిడ్ టాబ్లెట్ కూడా అయిపోయింది. అట్లా 6 months లో పద్మ మేడం గారు 0 టాబ్లెట్ స్టేజ్కి వచ్చేసారు. ఈ విధంగా ఒక 50 కుటుంబాలు తెనాల్లో మారిన తర్వాత నాకు అప్పుడు ధ్యానం చేయాలనిపించింది. అప్పుడు దాకా నేను చేయలే. నేను అందరికి చూడటం సరిపోయింది నాకు. ఎందుకంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంది. 35 ఏళ్ళు అన్ని నా మైండ్ లో ఉండేటప్పుడు నాకు పరీక్ష పెట్టాలనిపించింది కానీ నేను చేయలే. ఇన్ని ప్రమాణాలు ఉంటే గానీ నాకు నమ్మకం కలగల. చెయ్యాలి అని చెప్పి అప్పుడు నేను 50 కుటుంబాలు మారిన తర్వాత నేను 51వ కుటుంబం దీంట్లోకి ఎంటర్ అయింది అనమాట. అప్పుడు చేయడం స్టార్ట్ చేశాను నేను మునిబాబు ధ్యానంలో. చేశాను. నాకు రిజల్ట్స్ చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని తగ్గిపోయినాయి, ఇబ్బంది లేదు. మళ్ళీ ఇంకొకటి జరిగిందండి. నాకు 6 years బ్యాక్ పైల్స్ ప్రాబ్లం వచ్చింది. పైల్స్ ప్రాబ్లం వస్తే దానికి ఇంగ్లీష్ వైద్యం చేయాలా, బెంగాలీ వైద్యం చేయాలి, కానీ బెంగాలీ వైద్యం అని చెప్పి అది నాటు వైద్యం, కొంచెం పెయిన్ ఫీల్ అవ్వాలి. సరే, దాంట్లో పోయింది, అది బెంగాలీ వైద్యం పోయింది. ఆ తర్వాత ఏమైంది,
అది కంప్లీట్ గా క్యూర్. ఒక ఫిషర్ అని ఇంకోటి వచ్చింది. ఆ, సరే అది క్యూర్ అయింది. ఈ మునిబాబు గారి ఛానల్లోకి వచ్చిన తర్వాత నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం 3 months బ్యాక్ నాకు ఫిస్టులా అని వచ్చింది. ఆ ఫిస్టులా ఇదేంటి, నేను ధ్యానం చేస్తున్నాను, నాకు రావడం ఏందా అనుకున్నాను, కానీ ప్రాబ్లం పెద్దదైపోయింది. సరే, నా వల్ల చాలా మంది, నేను కూడా చెప్పుకోలేకపోతున్నా. తెనాల్లో 50 కుటుంబాలు మారారు, 100 కుటుంబాలు మారారు. బెడ్ రిడెన్ పేషెంట్స్ కూడా ఆ, మన వల్ల రికవర్ అయ్యారు. నాకు ఇన్ని 3 చిట్కాలు తెలుసు, అయినా నా ఫిస్టులా ప్రాబ్లం నేను కనుక్కోలేకపోతే నాకు ఆన్సర్ దొరకల. అంత ప్రాబ్లం పడుతున్నా. సరే, గురుగారికి ఫోన్ చేశాను నేను. ఫోన్ చేస్తే, గురుగారు ఇట్లా ఫిస్టులా వచ్చింది అంటే, ఆయన అన్నారు, గూడూరులో ఒక ఆయన ఫిస్టులా ప్రాబ్లం వస్తే 11 days మెడిటేషన్ లో ఆయన ప్రాబ్లం క్యూర్ అయిపోయింది, నువ్వు మెడిటేషన్ ఇంకా పెంచాలేమో అని అడిగారు. సో నాకు డౌట్ వచ్చింది. సరే, నాకు అర్థం కాల. ఈ ప్రాబ్లం వల్ల నేను ఏమనుకున్నానంటే ఆ, మళ్ళీ బెంగాలీ వైద్యానికి వెళ్ళాను. బెంగాలీ వైద్యానికి వెళ్తే ఏమైంది, ఏమండి 3 months పడుతుంది, ఒక 1 lakh దాకా అవుతుంది అన్నారు. సరేనండి, 3 months అని చెప్పి అనుకున్నాను. వెళ్దాం అనుకున్నా, కానీ ఇమ్మీడియట్ గా పోయే ప్రాబ్లం ఏంటి, 3 months ఇంగ్లీష్ అయితే 2 days లో తగ్గిపోతుంది, అంటే క్యూర్ చేసేస్తారు. సరే, ఇంగ్లీష్ మీద మైండ్ పెట్టాను. విజయవాడ, హైదరాబాద్ ఇవన్నీ ఎంక్వైరీ చేస్తున్నాను. 2 days లో ప్రాబ్లం పోతుంది, మీరు ఫ్రీ అయ్యి వెళ్ళిపోవచ్చు అన్నారు. ఇంగ్లీష్ వైద్యానికి వెళ్దాం అనుకున్నాను. ఒక 2-3 lakhs అవుతుంది అన్నారు. కానీ ఒక పాయింట్ ఏం చెప్పారంటే, మళ్ళీ రిపీట్ అవ్వచ్చు అంట. ప్రాబ్లము కంప్లీట్ క్లోజ్ అవుతుంది మేము చెప్పమండి, రిపీటెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి అన్నారు. ఇదేంటి మళ్ళీ రిపీట్ అవ్వడం ఏంటి, అట్లా అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి నా మనసు వెళ్ళటం అంగీకరించాల. అప్పుడు మునిబాబు గారి అడిగా నేను, ఏది నాకు ఎక్కడ సొల్యూషన్ దొరక్క ఏం చేయాలో తెలియక, సరే తప్పకపోతే చేద్దామని అప్పుడు అడిగినప్పుడు, నువ్వు ఇక సాధన పెంచు అన్నప్పుడు, సరే నేను ఇంకేం చేద్దాం, నీకు సాధనలోనే ఉందాము, చూద్దాము, ఇక తప్పకపోతే వెళ్ళి ఇంగ్లీష్కి వెళ్ళిపోదాం డిసైడ్ అయిపోయాను. అలా డిసైడ్ అయిపోయినప్పుడు ఇంకా ఆఫీస్కి 1 hour వెళ్తాం, ఇంట్లో తింటాం జానం అదే చేస్తున్నా నేను, ఇంకంతకన్నా ఏం చేయటల్లా. అలా చేస్తూ ఉంటే ఇంట్లో ఒక 11 days తర్వాత నైట్ ఎంత ప్రాబ్లం వచ్చిందంటే, కాల్చిన కట్టెలు యానస్ లో పెట్టినంత సెన్సేషన్ వచ్చింది మేడం. మాటల్లో చెప్పలేను, అంత బర్నింగ్ వచ్చింది అనమాట. వామ్మో, అది కరెక్ట్ అయిపోయింది. ఇంకా నేను రేపు మార్నింగ్ నేను వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి చేయించేద్దాము. ఇంకా తెల్లారులు నిద్రపోలేదు నేను. సరే, ఇక తెల్లారి 7 o'clock ఫోన్ చేసి ఉన్నాను. 7 o'clock ఏమైందంటే, ఆ రాత్రి పడ్డ బాధ లేదు, మళ్ళీ మామూలు మనిషి అయ్యాను. ఇదేంటి అంత ప్రాబ్లం పడింది, తెల్లారి మళ్ళీ మామూలుగా ఉన్నాను అని చెప్పి, సరే ఇంకో రోజు వెయిట్ చేద్దాం అనుకున్నాను. వెయిట్ చేద్దాం అనుకుని మళ్ళీ డౌట్ వచ్చింది, ఇదేమన్నా యాస్ట్రల్ సర్జరీ ఏమైనా జరిగిందా తెలియకుండా. యాస్ట్రల్ సర్జరీ అంటుంటారు, మనకి ఎప్పుడు తెలియదు, అటువంటిది ఏమన్నా అయి ఉండాలి, మరి తెల్లారి కూడా నేను అంత ప్రాబ్లం పడాలి కదా అని చెప్పి నాకే వచ్చింది. సరే, ఇంకో రోజు చూద్దాం అనుకున్నాను. మళ్ళీ చూస్తే ఆ నెక్స్ట్ డే దానికి రెట్టింపు బాధపడ్డా. మళ్ళీ కట్టెలు పెట్టినట్టే, మంటలు కట్టెలు అక్కడ యానస్ లో పెట్టి పోస్తున్నట్టే. అప్పుడు అనిపించింది, ఇది యాస్ట్రల్ సర్జరీ. సరే, ఏమైతే అదేంటి, దీని గురించి నేను భయపడాల్సిన పని లేదని మనసు కొంచెం స్థిమితం తెచ్చుకున్నాను. కానీ ఆ బాధతో ఏమనుకున్నానంటే, ఈ యాస్ట్రల్ సర్జరీ కూడా తట్టుకోలేను, పొద్దున్న వెళ్ళిపోవాల్సింది అనుకున్నా. వెళ్ళిపోయి జాగ్రత్త, ఈ యాస్ట్రల్ సర్జరీతో ఎన్నాళ్ళు దొరుకుతాయి, మళ్ళీ అన్నాళ్ళు ఎవడు పడతాడు, అది చచ్చిపోతాం అన్న బాధ ఉంటుంది అని అనుకున్నాను. అని పొద్దున్నే మళ్ళీ 7-8 o'clock మళ్ళీ నొప్పి లేదు, ఏం లేదు. తెనాల్లో బెంగాలీ వైద్యుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెక్ చేయించాను మేడం. చెక్ చేస్తే ఆయన అన్నారు, ఇదేంటండి అప్పటికి 2 months 40 days నడిచింది అప్పటికి ఆయన చూపించిన తర్వాత. లేదా ఆయన 3 months టైం పెట్టి వెళ్ళలేదు నేను. మళ్ళీ వెళ్తే, ఏంటండి ఏం చేశారు, మీ ప్రాబ్లం 80% క్యూర్ అయింది అన్నాడు ఆయన లోపల. అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది, 80% క్యూర్ అవ్వడం ఏంటండి, ఏం చేశాను చెప్పి. ఈ 11 days మెడిటేషన్ కే 80% క్యూర్ అయిందా, కాస్త యాక్చువల్ సర్జరీ అంటే ఇదేనేమో అని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్ కలిగింది. ఆ తర్వాత ఇంకా ధ్యానమే చేస్తూ ఉన్నాను. మా ఫ్రెండ్ ఒక అతనికి వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ డిస్టర్బెన్స్ జరిగితే
శ్రీకాళహస్తి గురుగారి దగ్గర తీసుకెళ్ళాం అక్కడికి. తీసుకెళ్ళినప్పుడు ఏమైనా అనుకోకుండా నేను కూడా నెల్లూరు పని నుండి వాళ్ళ కోసం నేను వెళ్ళాను. తర్వాత ఇంకా ఏది 80% క్యూర్ అయిన 20 డేస్ తర్వాత వెళ్ళాను శ్రీకాళహస్తికి. వెళ్తే అక్కడ నేను వెళ్ళింది వాళ్ళ పర్పస్. నాకు ప్రాసెస్లు ఇవన్నీ ఏం జరగవు మేడం. చాలా మంది దీంట్లో ఒక్కొక్కళ్ళు వాళ్ళ సినిమా జరుగుతూ ఉంటాయి. నాకు ప్రాసెస్లు పెద్దగా జరగవు. అటువంటిది అక్కడ నాకు ప్రాసెస్ స్టార్ట్ అయింది. గమ్మత్తుగా ఏంటి నా ప్రాసెస్ స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. అలా ప్రాసెస్ స్టార్ట్ ఏమైందంటే మళ్ళీ యానస్‌లో పెయిన్ స్టార్ట్ అయింది. పెయిన్ స్టార్ట్ అయ్యి ఎలా అయిందంటే తెనాల్లో జరిగిన దానికి ఇంకా ఎన్ని రెట్లో జరిగింది ప్రాసెస్ ఆగట్లా. నాకేమనిపించిందంటే ఆ 20% కరప్ట్ అయింది అనుకున్నా నేను. కరప్ట్ అయ్యి అది లోపల మళ్ళీ రప్చర్ అయిందేమో ఆ ప్రాసెస్ లో. ప్రాసెస్ ఎలా వచ్చిందంటే యానస్ పార్ట్ మొత్తం కింద పడుకొని కూడా నడుము బాగా వైబ్రేషన్ అవుతుంది. గురుగారు మ్యూజిక్ పెడితే ఆ మ్యూజిక్ తగ్గట్టుగా నడుము అంతా వైబ్రేషన్ అయిపోవడం, పడుకున్న కూర్చున్న ఒక 3 hours పాటు అసలు ఆగకుండా జరిగింది. ఆగకుండా జరిగినప్పుడు నా నా కంట్రోల్ నాకు తెలుస్తుంది. నేను ఆపు అన్నా అక్కడ ఆగట్ల నా బాడీ. అప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉందంటే ఆ 20% మళ్ళీ 100% అయి ఉంటది. 3 గంటల సేపు అక్కడ డిస్టర్బెన్స్ జరిగింది కదా! తెల్లారి దీంతో తిరిగేలేదు. నేను వెళ్ళిపోవడమే. హైదరాబాద్ వెళ్ళిపోయి ఇటు నుంచి ఇటే హైదరాబాద్ వెళ్ళిపోయి ఇంక నేను ఆ వైద్యం చేయించుకోవాల్సిందే అని చెప్పి ఆ ప్రాసెస్‌లో అనుకున్నాను. అనుకున్న తర్వాత మళ్ళీ తెల్లారికి మళ్ళీ ఏం లేదు మేడం. పెయిన్ లేదు, ఏం లేదు. సరే యాస్ట్రల్ సర్జరీ అయింది గానీ ఇదేదో చికించుకోవాల్సిందేలే గానీ లేకపోతే అంత పెయిన్ మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చే ఉంటది. ఇంక వెళ్దాంలే హాస్పిటల్‌కి. ఈ బాధలు ఎవడు పడతాడు? ఈ ప్రాసెస్‌ల బాధ కూడా తట్టుకోలేకపోతున్నా అని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ తెనాలి వచ్చాను మేడం. హాస్పిటల్‌కి వెళ్లి చూయించుకుందాం. ఏది ఆయనతో చూపించి ఇక హైదరాబాద్ వెళ్లి ఇంగ్లీష్ చేయించుకుందామని. తెనాలి వచ్చి 8 hours డ్రైవింగ్ చేసి వచ్చాను. ఒక నొప్పి బాధ ఏం కలగలేదు నాకు. తెనాలి వచ్చిన తర్వాత డాక్టర్ గారికి చూపించిన తర్వాత ఆయన ఏమన్నారంటే, బాబు లోపల నీకు అసలు ఏ ప్రాబ్లం లేదు. మాడి మసైపోయింది అన్నారండి. అసలు ఏం లేదు. 1% కూడా ఏం లేదు. లోపల అసలు ఆనవాలు కూడా లేకుండా పోయిందన్నారు. ఆ విధంగా నాకు జానల్లో నాకు కూడా అనుభవంగా చూపించారండి. ఏమి లే ఏ ఏ అన్ని ప్రాబ్లమ్స్ అసలు మామూలుగా అయితే అప్పుడు ఆయన చెప్పారు ఆ బెంగాలీ వైద్యం. నీకున్న ప్రాబ్లము మామూలుగా అది లోపలికి నాకు 6 years నాడు ఉన్న ప్రాబ్లమ్ క్యూర్ అవ్వక లోపలికి పాకిపోయిందంట అది. ఆయన 3 months చెప్పాడు గానీ నన్ను ఊరినే భయపడకుండా ఉండటం కోసం 3 months చెప్పాడంట. 1 year పట్టేదంట నేను బెంగాలీ వైద్యం చేయించుకుంటే. అది మొత్తం లోపల నుంచి క్యూర్ అవ్వటానికి. ఇంగ్లీష్ వైద్యంకెళ్ళినా ఏం డిస్టర్బెన్స్ అయ్యేది తెలీదు. అంత లోపలికి వెళ్ళిపోయిందంట అది. అటువంటిది 1 point కూడా లేకుండా మాడి మసైపోయిందని చెప్పాడాయన. అప్పటి నుంచి ఇక ఏ రోజు ఏ ప్రాబ్లమ్ పడలా. పెట్టాల్సింది గురువులు యాస్ట్రల్ సర్జరీలో ఆ బాధలో తీసేశారు అంతే. అలా నాకు అనుభవం ఇచ్చారు. తెనాల్లో నేను తర్వాత మేడం 1.5 yearలో ఈ మెడిటేషన్ 200 ఫ్యామిలీస్ అయ్యారు మేడం. ఈ మునిబాబు గారి ధ్యానంలో. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంక నేను ఎవరైనా నా చుట్టూ ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్నారు అంటే నేనే వెళ్ళటం, నేనే వాళ్ళకి చెప్పడం, వాళ్ళని బయటపడేయటం. ఆ విధంగా ఎవరన్నా మ్యారేజెస్ అవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళు మ్యారేజ్ అవ్వలేదని నాకు చెప్పారంటే మీరు రండి ధ్యానం చేయండి అనేవాడిని. వాళ్ళు కొంతమంది వచ్చేవాళ్ళు కాదు. సరే నేనేం చెప్పేవాడినంటే ఇక్కడ ప్రతి నెల పౌర్ణమి ధ్యానం నడుస్తుంటది. మేమందరం ఫ్యామిలీస్ అందరం కలుస్తాం. ఒక 100-150 మెంబర్స్ కలిసి ఆ రోజు 4 to 8 మెడిటేషన్ ధ్యాన ప్రసాదాన్ని జరుగుతాయి. వాళ్ళకేం చెప్పేవాడిని అంటే మెడిటేషన్ రాకపోతే రేపే వచ్చి ఏమైనా తినేళ్ళు నీకు ఎంతో కొంత ప్రయోజనం ఉంటదంటే అలా మెడిటేషన్‌కి వచ్చిన వాళ్ళకి 3 months to 4 monthsలో హైయెస్ట్ మేడం. కొంతమంది తినడానికే వచ్చారు. ఎవరికన్నా గాని ఒక 6గురికి మ్యారేజెస్ అయినాయి మేడం 3 months లోపు. అసలు మ్యారేజెస్ వాళ్ళు ఏం ప్రయత్నం చేసినా వాళ్ళకి కానిది దీనికి వస్తే చాలు. చేయనోళ్ళు కూడా ఉన్నారు. తినేళ్ళోళ్ళు కూడా ఉన్నారు. తినేళ్ళోళ్ళకి కూడా అయినాయి.
గమ్మత్ ఏంటి, మేనేజర్స్ వీళ్ళు ప్రయత్నించే కాదు, వాడంతటా అవి వచ్చినాయి అందరికి. వాళ్ళకి దగ్గర సంబంధాలు వాళ్ళంతా ఆడికి వచ్చాయి. అదో పెద్ద మెరకల్ అన్నమాట. మళ్ళీ డైవర్స్ కేసులు కనీసం 6-7 కేసులు మేడం. డైవర్స్ అయిన వాళ్ళు, అబ్బాయి అమ్మాయి మనం తటస్థపడ్డప్పుడు వాళ్ళని ఈ మెడిటేషన్ చేసుకోమంటే వాళ్ళు దీంట్లోకి వస్తే వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. అయిపోయి ఇప్పుడు శుభ్రంగా కాపురాలు చేసుకుంటున్నారు వాళ్ళందరూ. ఎవరు వచ్చినా సరే వాళ్ళకి మెడిటేషన్ చెప్పడం, వాళ్ళే ఇక 1 by 1 ముందు అండర్స్టాండింగ్ వస్తున్నారు. మనకు అమ్మాయి పరిచయం ఉన్న అబ్బాయి పరిచయం ఎవరున్నా చాలు, ముందు ఒకళ్ళు సెట్ అయితే రెండోది క్లియర్ అయిపోతుంది అంతే. అదే ఆ విధంగా ఇక మానసికంగా అనుకోండి, ఎన్ని రకరకాలుగా ఎవరైనా సరే నిజంగా 40 to 60 days లోపు, లేకపోతే 6 months లోపు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ ఆ విధంగా బాగా వెళ్ళిపోతుంది. సార్ నాకేమనిపించిందంటే మన తెనాలి వరకే కాదు, ఇంకా నేను దీన్ని ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయాలని కోరికతో ఏం చేశారంటే, రామచంద్ర మిషన్ అంతకుముందు నేను వెళ్ళొచ్చాను కదా, అది 147 150 కంట్రీస్ లో ఉంది. అది రామకృష్ణ మిషన్ ఉంది, చిన్మయ మిషన్ ఉంది, రామ్దేవ్ బాబా, జగ్గి వాసుదేవ్, వీళ్ళందరికీ ఒక 2 months బ్యాక్ అందరు లెటర్లు రాశారు. మేము ఇలా అనుభవం పొందాము, మీరు కూడా ఈ ధ్యానం తెలుసుకోండి, మీ దాంట్లో యాడ్ చేసి మీరు ఇంక్లూడ్ అవటం వలన ఎక్కువ మంది, కొన్ని లక్షల మందికి ఇది చేరాలి అని చెప్పి వాళ్ళందరికీ లెటర్స్ రాసి ఆ విధంగా చేస్తున్నాను. జగ్గి వాసుదేవ్ గారి దగ్గర నుంచి నాకు కొద్ది రోజులు అపాయింట్మెంట్ వస్తుంది మేడం. అక్కడ వాళ్ళ మొన్న మధ్య మెసేజ్ ఇచ్చారు. రామచంద్ర మిషన్ గురుగారు కూడా దుబాయ్ వెళ్ళారు, వస్తారు, వచ్చిన తర్వాత కలుపుతా ఉన్నారు. వాళ్ళకు కూడా వస్తే వాళ్ళకు కూడా దాన్ని తెలియపరిచి కొద్ది లక్షల మందికి వెళ్ళాలని సంకల్పం పెట్టుకున్నాను. ఇక్కడ సాధు పరిషత్తులో స్వామీజీలు కూడా అందరికీ నేను 30 ఏళ్ళ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను కదా, వాళ్ళకు కూడా నేను చెప్పడం స్టార్ట్ చేశాను. మీరు జ్ఞానబోధ చెప్తూ ఉంటారు తప్పితే ఆచరించడానికి ఆచరణాత్మకంగా ఏమి లేదు. ధ్యానం కూడా ఉండాలి, జ్ఞానంతో పాటు మీరు కూడా అందరూ ధ్యానం తెలుసుకొని ధ్యానం చెప్పి, ఇప్పుడు మేమేం చేస్తాము, మా చుట్టూ ఉన్న వాళ్ళ వరకే మేము చెప్పగలం. మీరు సన్యాసులు కాబట్టి మీరు ఎక్కడెక్కడికో ఎంతో మందికి ఉపన్యాసాలు చెప్తుంటారు, అంతమించి మీరు ఏం చేయడం లేదు, ఎవరు పొందుతున్నట్టు నాకేం అనిపించలేదు. మీరు కూడా ఈ ధ్యానం తెలుసుకొని దీని వల్ల ప్రచారం చేస్తే కొన్ని లక్షల మందికి మీరు దీనివల్ల మీరు వాళ్ళని ఆనందంగా ఉండేటి మీరు చేయగలరు. ఇప్పుడు మేము ఈ బట్టలతో చెప్పామంటే చాలా ప్రమాణాలు, ఎంతో ప్రయాస కావాలి. మీకు ఆశయ వస్త్రాలు చెప్పారంటే ఎవరైనా వింటారు, విని చేస్తారు, ఆచరిస్తారు అని మీరు చెప్పడం, వాళ్ళు చెప్పడం మొదలుపెట్టాను. కొంతమంది వింటున్నారు, కొంతమంది వింటలేదు. వాళ్ళతో పెద్ద నడుస్తా ఉంది చర్చలు నాకు. సరే, ఈ తరుణంలో ఏమైందంటే శ్రీలంక నుంచి బోధిహీన్ అని ఒక గురుగారు ఇచ్చారండి లాస్ట్ ఇయర్. ఆయన తెనాలి వస్తే ఆయన మన శ్రీలంక ఇండియా ఆర్గనైజేషన్ కి 13 lakhs పర్సన్స్ ఆయన సెక్రటరీ శ్రీలంకలో. ఆయన ఆంధ్ర అయిన కానీ అక్కడ పెద్ద గురుగారు అనమాట, బోధిహీన్ అనే సంస్థకి. సీనయానం అనే ప్రాసెస్ వాళ్ళది, ఆయన పేరు బోధిహీన్. సరే, ఆయన కూడా చెప్పాను, ఆయన ముందు ఒప్పుకోలేదు. ఆయన చెప్పాను అండి, మీ బుద్ధిజంలో ఉందే కానీ మీరైతే సరైన చేస్తారు నాకు అనిపించలేదు. నాకు అక్కడ చూస్తే అర్థం అవుతుంది, నేను తెలుసుకున్నాక నాకు ఎవరు సరైన దారిలో ఉన్నారు నాకు అనిపించిన నేను చెప్తూ ఉంటాను, మీరు ఇంకా తెలుసుకోండి అని. ఆయన ముందు ఒప్పుకోలే. మేము చాలా గొప్పది అది ఇది అన్నాడు. గొప్పదైతే అవ్వదండి, ఇది కూడా తెలుసుకొని మీకు దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటే మీరు ఇది కూడా యాడ్ చేసి చెప్పండి అన్నాను. ఆయన శ్రీలంక వెళ్ళినాక ఆయన బీజం పడింది, ఇంకా నేను ఏదో తెలుసుకోవాల్సింది అన్నాడని చెప్పి ఆయన లింక్ తీసుకొని ఆయన తెలుసుకున్న తర్వాత మళ్ళీ మునిబాబు గారితో మాట్లాడి దాన్ని ఫాలో అయ్యి శ్రీలంకలో ఆయన ఎడ్యుకేట్ చేస్తున్నారు అక్కడ వాళ్ళకి. ఈ మెడిటేషన్ కలిపి చెప్తున్నారు. ఆయన ఆల్రెడీ మెడిటేటర్, ఇది కూడా కలిపి చెప్పడం స్టార్ట్ చేశారు. అప్పుడప్పుడు ఆయన టచ్ లో ఉన్నాడు. ఆయన బోల్డ్ రిజల్ట్స్ చూస్తారండి ఇప్పుడు అక్కడ. ఆయన చూసి నాకు అనిపించింది, అక్కడ ఆయనే 13 లక్షల మంది ఉంటే దాని దగ్గర పర్సన్స్ చెప్తున్నాడు ఆయన. మన భారతదేశంలో మనం కూడా బోల్డ్ సంస్థలు ఉన్నాయి, ఇది తక్షణమే వెళ్ళాలి, దీనికి పెద్ద టైం పట్టలేదు, ఎవరైనా సరే చేరాలంటే ఎమ్మటే ఇమ్మీడియట్ గా రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పి నాకు ఈ సంస్థలు కూడా చెప్పాలని అందుకు అనిపించింది. నాకు అనిపించి వీళ్ళందరికీ లెటర్ రాస్తున్నాను, ఇమ్మీడియట్ గా వీళ్ళు కూడా అందరూ ఈ విధంగా బయటపడాలని చెప్పి ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ విధంగా చాలా నేనే తపన పడుతున్నాను తొందరగా. ఇప్పుడు ఏమైందంటే మేడం,
మనం ఏమనుకుంటున్నాం అంటే మన ఫుడ్లో పురుగుల మందుల వల్లని, క్లైమేట్ మారిందని, ఏమైనా బాగా పొల్యూషన్ అన్న పాయింట్ మీద ఎక్కువగా ఉందని మన అవసరం. నాకేమనిపించిందంటే ఇవన్నీ ఓకే. అసలు మెయిన్ థాట్ పొల్యూషన్ ఎక్కువ ఉంది ప్రపంచం మొత్తం. థాట్ పొల్యూషన్ చేంజ్ చేస్తే ఇవన్నీ ఆటంతట అయ్యే మారిపోతాయి. గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ కాదు అని చెప్పి థాట్ పొల్యూషన్ చేంజ్ చేయడానికి పెద్ద పెద్ద సంస్థలకు వెళ్ళి వీళ్ళకి చెప్పి వీళ్ళని మార్చి ప్రపంచాన్నే మార్చాలి అన్న సంకల్పం పడింది మేడం. ఈ ఫాస్ట్ రిజల్ట్ చూసి ఇంట్లో ఉండి 200 కుటుంబాలకి ఒక 1 ఇయర్‌లో అలా వెళ్ళింది. ఎందుకు మార్చాలని సంకల్పం కలిగింది నాకు. వీళ్ళందరికీ చెప్పాలి అన్న దాని మీద ఆ ప్రయత్నం చేస్తున్నాను మేడం. ఆ స్టెప్స్ పడుతున్నాయి. తొందరలోనే ప్రపంచాన్ని ధ్యాన జగత్తుగా చేయాలన్న సంకల్పం మీద ప్రయత్నం నడిపిస్తాను మేడం. యెస్. కంగ్రాచ్యులేషన్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అట్ ద సేమ్ టైమ్ ఆల్ ద బెస్ట్ కూడా. ఆల్ ద బెస్ట్ కూడా చెప్పేంత ఇది కూడా లేదు. సో మీరు చేసే సేవ అనిర్వచనీయమైనది. నిజంగానే. మేము కూడా ఎంతో నేర్చుకోవాలి సార్ మిమ్మల్ని చూసి. ఇంకా ఇంకా మేము కూడా ముందుకు వెళ్ళాలని కూడా ఆశిస్తున్నాను నేను. హ్మ్. ఈ ధ్యాన మార్గంలో. సూపర్ సార్. మంచి మంచి అనుభవాలు పంచుకున్నారు. సో మాటలు లేవు. మాటలు వింటూ లేవు. ఉన్నాను. మాట ఆగిపోయింది మేడం. యెస్ సార్. గ్రేట్ సార్. గ్రేట్ సార్. అసలు ఇంతమంది కుటుంబాలనే మార్చేసారంటే అంత ఈజీ కాదు. సో ఏదో ఒకరికి, ఇద్దరికి వెళ్లి మేము ప్రచారం చేసొచ్చు. ఒకరిద్దరు మారితేనే మేము ఇంత ఆనందాన్ని పొందుతుంటే, ఇంతమందికి ఇన్ని కుటుంబాలు మారాక మీ ఆనందం ఇంకెంతుంటుందో. అలాగే నాకేమనిపించిందంటే ఉపయోగాత్మకతలో పరమహంస యోగానంద గారు గదా! మాటకి వెళ్లి దేవుడిని వెతుక్కోవడం కోసమని మాటకి ఆయన వెళ్తుంటారు. ట్రైన్ ఎక్కి వెళ్తారు. మళ్ళీ వాళ్ళెళ్ళొచ్చి తీసుకొస్తుంటారు. అలాగా మిమ్మల్ని కూడా ఇక్కడ వ ఆధ్యాత్మిక వైపు మీరు వెళ్తుంటే మళ్ళీ మిమ్మల్నొచ్చి వచ్చేయడం వాళ్ళ ఇంటికి. సో, నాకలా గుర్తొచ్చేసింది. సో, అంత చిన్న ఏజ్‌లోనే అంతటి ఆధ్యాత్మికత అనేది అలవరడం చాలా అంత ఈజీ విషయం కాదని అనిపిస్తుంది. సూపర్బ్ సార్. ఒక గ్రేట్ మాస్టర్‌ని ఈరోజు నేను ఇలా కలుసుకోవడం అనేది చాలా చాలా ఆనందకరమైన విషయం. సూపర్బ్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మాకు మంచి ధన్యవాదాలు. అవకాశాన్ని ఇచ్చారు. యాక్చువల్‌గా నాకు ఇలా చెప్పాలని కూడా లేదు మేడం. మొన్న ఈ మధ్య అనుకోకుండా ఆ! 2 క్లాసులు చెప్పాను. అప్పుడు తెలీదు నాకేదో చెప్పాలంటే ఇది చెప్పడానికి కూడా నాకేంటంటే ఒక ఎనర్జీ వచ్చేసేసి మాట రానీదు. ఇవాళేంటో మీ క్లాస్‌లో కొంచెం ఫ్రీగా చెప్పగలిగాను. లాస్ట్ 2 క్లాసెస్ కూడా చెప్పలా. ఓకే. ఈసారే కొంచెం బాగా చెప్పాననుకుంటున్నాను నేను. వర్క్ మీదే ఎక్కువుంటది మేడం చెప్పిన దానికన్నా. నాకు ఎక్కువ చేయాలని అనిపిస్తా ఉంటది. కానీ పద్మా హ్మ్. మేడం గారు మీ క్లాస్ ఇలా కూడా జనానికి తెలియాలి. మీరు కూడా చెప్పండి అంటే నాకు సరే అని చెప్పి చెప్పాలనిపించింది మేడం. మీరు మంచి అవకాశాన్ని ఖచ్చితంగా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నా అదృష్టం అది. సో, ఇలా మన ఛానెల్ ద్వారా అందివ్వడం అనేది మన ఏమంటారు మా అందరి అదృష్టం కూడా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత సేవ చేయగలిగే వాళ్ళు ఎవరున్నారు సార్ ఈ కాలంలో? ఏదైనా ఆశించే మనం ఏదైనా గాని చేస్తాం. అలా కాకుండా ఎలాంటి ఆశించడం అనేది లేకుండా మీరు ఆక్యుపంక్చర్ అవన్నీ కూడా అందరికి సేవలందించారు. అలా సేవా భాగ్యం, ఆ మనసనేది ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సేవ చేసే మనసనేది ఉంది చూడండి. అది చాలా గొప్ప విషయం సార్. సూపర్. థాంక్ యూ సో ఎవరికైనా మచ్. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా నంబర్ ఇవ్వండి మేడం. వాళ్ళకి హ్మ్. ఆక్యుప్రెషర్ చెప్తానో తెలీదు, ఆక్యుపంక్చర్ చెప్తానో తెలీదు, ఫుడ్ టెక్నిక్స్ చెప్తానో తెలీదు. తక్షణమే వాళ్ళు మెడిటేషన్ చేస్తారు ఓకే. ఇలా ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని బయటపడేయగలం మేడం. అది గాక ఇప్పుడు ఈ ఎనర్జీ వల్ల ఏమవుతుందంటే చాలా హ్మ్. మందికి రూట్ కాజ్ తెలుసుకుంటే ప్రాబ్లమ్ ఊరినే పోతుంది. మీకొక హ్మ్. ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఒక ఇది ఇది ఈ విషయం 5 ఏళ్ల నాటి విషయం మేడం ఇది. ఒక డాక్టర్ ఓకే. గారు డెంటిస్ట్ అన్నమాట. ఆవిడకి ఆహ్, తలనొప్పి మేడం. ఎన్నాళ్ళ నుంచి అంటే హ్మ్. 6 ఏళ్ల నుంచి. హ్మ్. వాళ్ళ వాళ్ళది డాక్టర్స్ ఫ్యామిలీ. తెనాలిలో చదలవాడలో అని చెప్పి 17 మంది డాక్టర్స్ ఉన్న ఫ్యామిలీ అది. కానీ ఆ హ్మ్. పాప తలనొప్పిని మాత్రం వాళ్ళు క్యూర్ చేయలేకపోయారు. 6 హ్మ్. ఏళ్లుగా. హ్మ్. రూ. 10,00,000 ఖర్చు పెట్టారు మేడం. ఆమెని హ్మ్. ఎంఆర్ఐ స్కానింగ్‌లని ఆహ్, ఈ తలకాయ మొత్తం తీసుకెళ్ళటం, అణువణువు చెక్ చేశారు. హ్మ్. తలనొప్పికి బిళ్ళలిస్తున్నారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు చెప్తే ప్రాబ్లమ్ రెక్టిఫై అవ్వలేదు. ఆయుర్వేదము, హ్మ్. హోమియో అన్ని వైద్యాలయిన తర్వాత అలా అలా నా దగ్గరకొచ్చింది మేడం అది.
సరే ఆ అమ్మాయిని చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే జస్ట్ అసలు వాళ్ళని చూస్తే నాకు తెలియకుండా నాకు ఇన్సైడ్ వాయిస్ తెలిసిపోతుంది. అది మన బాడీలో తగినంత వాటర్ లేకపోయినా సరే తలనొప్పి వస్తుంది. ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి. నాకు అనిపించింది ఈ అమ్మాయి వాటర్ సరిగ్గా తీసుకుంటుందా అని అడిగాను. లేదండి ఎప్పుడు చదువు మీద మైండ్ పెడుతుంది, తీసుకోదు అన్నారు. సరే అట్లయితే రోజు 2 లీటర్లు తగ్గకుండా వాటర్ తీసుకొని ఒక వారం ఆగి రమ్మను. అప్పుడు చెప్తాను ఆక్యుపైర్ చేయాలా, ఆక్యుపైర్ చేయాలా, అప్పుడు ఇన్సైడ్ వెళ్దామని చెప్పాను మేడం. కరెక్ట్‌గా వారం రోజులు ఆ వాటర్ మెయింటైన్ చేశారు. తలనొప్పి పోయింది మేడం. ఇప్పటికి రాలా మళ్ళీ. అంటే వాటర్‌తో బ్యాలెన్స్ అవ్వాలి ఆమె ప్రాబ్లమ్. మందులతో కాదది. అది ఏ వైద్యంలో లేదది. ఇట్లా ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా కొన్ని వందల మందికి అలా సింపుల్ చిట్కాలతో పోయినాయి మేడం. నాకు జనరల్‌గా వాళ్ళ దగ్గర నుంచి రూట్ కాజ్ అర్థమైందంటే తక్షణమే పోతుంది. ఒక ఆవిడకైతే ఆహ్, మానసికమైన డిప్రెషన్ నుండి ఆవిడ నైట్ పూట 1 గాని, 2 గాని వచ్చేది బాత్రూమ్‌కెళ్ళే లోపే ఆవిడ వచ్చేస్తదన్నమాట. అంటే మైండ్ నుంచి లాక్ పడదు ఆవిడకి. ఆళ్ళు కూడా కనీసం ఒక 5, 6 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. టాబ్లెట్స్ ఇస్తున్నారు, పడుకోబెడుతున్నారు. సరే ఆవిడ నా దగ్గరకొచ్చి ఆవిడ లైఫ్ స్టైల్ చెప్పారు. ఏం చేస్తుంటావంటే, వండి పెడతానండి, పిల్లలు చూసుకుంటానండి అన్నప్పుడు ఆమె పొద్దున్నుంచి సాయం దాకా ఏం చేస్తాను అడిగినప్పుడు కనీసం ఒక 7, 8 సార్లు నేను టీవీ చూస్తుంటా అని చెప్పిందామె. వండుతాను, టీవీ చూస్తాను, పడుకుంటాను, టీవీ చూస్తాను. ఆయనొస్తాడు భోజనం పెడతాడు, టీవీ అట్లా 7, 8 సార్లు టీవీ అని ఆమె చెప్పింది నాకు. నేనేం చెప్పానంటే, ఒక 10 రోజులు నువ్వు టీవీ ఆపేయమ్మా. ఒకవేళ చూడాలనిపిస్తే భక్తి ఛానెల్స్ ఉంటాయి, పీఎంసీ ఛానెల్ ఉంటది అయి చూడు. అప్పుడు కూడా నీకు ప్రాబ్లమ్ ఉంటే నా దగ్గర రా అన్నా నేను. 10 డేస్ తర్వాత ఆ ప్రాబ్లమ్ పోయింది మేడం. ఆ మెడిసిన్స్ అన్నీ ఆగిపోయి, ఆ లాక్స్ మళ్ళీ పనిచేయటం మొదలుపెట్టినియి. అవేగా. అంటే ఆమె రేపు సీరియల్‌లో ఏంటి అనే యాంగ్జైటీ మూలాన ఆమె బ్రెయిన్ నుంచి ఆ లాక్ కమాండ్ పనిచేయటంలా. ఆ యాంగ్జైటీ మీద. అందువల్ల ఏమవుతుంది ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై అవ్వల. ఆ 1, 2 ఎళ్ళేలోపు వచ్చేస్తున్నాయి. ఈ విధంగా రూట్ కాజ్ తెలుసుకుంటే అసలు ప్రాబ్లమ్ చాలా చిన్నదనమాట. అందువల్ల ఎవరికి ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నది అంటే నాకు కాల్ చేశారంట మేడం. నేను మాక్సిమం వాళ్ళకేం చెప్పాలో నాకు చూసి బయటపడిపోతారు అంతే. ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా సరే. ఓకే. నా దగ్గర నుంచి ఆన్సర్ అయితే వస్తుంది. సార్ మరి మన ఛానల్ ద్వారా మీ నంబర్ ఇవ్వమంటే అందరికి ఇస్తాను సార్. ఇవ్వండి మేడం. నేను కింద నంబర్ చెప్తాను. డిస్క్రిప్షన్ ఆయనే చెప్పండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నేను పెట్టేస్తాను సార్. పెట్టండి. ఇది రికార్డింగ్ అవుతుంది కదా! ఈ రికార్డింగ్‌ని నేను యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఆ అప్‌లోడ్ చేసేటప్పుడు మీ నంబర్ ఇచ్చేస్తాను సార్ వాళ్ళకి. అట్లాగే. మీ ఇవ్వండి నేము, మేడం. నంబరు పెట్టింటాను. తప్పకుండా అందరికి అయినా నా అందుతుంది. నంబర్ చెప్తాను. మీరు రికార్డ్ అవుద్దంటే అలా కూడా వింటారు. నై అలాగే చెప్పమంటారా సార్ మేడం? చెప్పండి సార్. చెప్పండి సార్. 9848526652. మళ్ళీ చెప్తానండి. 9848526652. ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉన్నా మేడం, మానసికంగా గాని, ఏ విధంగా ఉన్నా సరే, వాళ్ళని ఇమ్మీడియేట్‌గా తక్షణమే బయటపడేద్దాం మేడం. వాళ్ళు బాగుంటే నాకు ఆనందం. అలా ఎంతో మందిని చేశాను. కొన్ని వేల మందిని మేడం. ఇన్నేళ్లలో కొన్ని వేల మంది రెక్టిఫై అయ్యారు అట్లా. ఇలా ఓహ్! అందరిని చేద్దాం. మా తెనాలి వరకే కాదు ఇంకా బయట కూడా ఎవరెవరికో ఉపయోగిద్దాం, చెప్దాం, సహాయపడదాం. తప్పకుండా. తప్పకుండా. నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు మేడం. మీ ఛానల్ థాంక్ ద్వారా. యూ సార్. సూపర్బ్! అందరికీ చూసారు కదండీ ఫ్రెండ్స్. విన్నారు కూడా కదండీ అందరూ కూడా. సో, ఇక ముందు కూడా ఈ ఛానెల్ ఇంకా ఎవరైనా చూస్తున్న వారైనా, ఈ ఎపిసోడ్ చూస్తున్న వారైనా కూడా సార్‌ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. మనకి ఇంత అందుబాటులో ఉన్నారు సార్. మీకు ఏ విషయమైనా సరే ఓపెన్‌గా షేర్ చేసుకొని సార్ ద్వారా ఎన్నో పరిష్కారాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు అందరికీ కూడా. సో, అలాగే ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌ని ఎవరు కూడా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ మీకు అందివ్వబడతాయి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం ద్వారా. థాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మేడం నాకు 24 అవర్స్‌లో ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మేడం. ఈ టైమింగ్స్ కూడా పెట్టుకోక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పినావు కదండీ. అర్ధరాత్రి 2కి ఆ! చేయొచ్చు, 1 గంటకి చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు మేడం. ఎనీ టైమ్ 24 అవర్స్. ఓకే సార్. నేను అవైలబుల్‌లో అలాగే ఉంటాను మేడం. సార్. అలాగే.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.